సుంకాల మోతతో స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ నిఫ్టీలు సైకలాజికల్ ఫిగర్స్ దిగువన ముగిశాయి. నిఫ్టీ 23,000, సెన్సెక్స్ 76,000 దిగువన క్లోజ్ అయ్యాయి. ఓవరాల్ గా ఇవాళ సెన్సెక్స్ 931, నిఫ్టీ 346 పాయింట్లుగా నష్టపోయాయి. మెటల్ ఇండెక్స్ 6% పైగా నష్టపోయింది. దాదాపు అన్ని రంగాల సూచీలు భారీ కరెక్షన్ కు గురి కావడంతో ఇవాళ 9.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. టాటా స్టీల్, హిందాల్కో, ఓఎన్జీసీ, టాటా మోటార్స్, సిప్లా, నిఫ్టీ టాప్ లూజర్స్ గా నిలవగా టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, నెస్లే, అపోలో హాస్పిటల్స్ 1% పైగా లాభపడ్డాయి. ఇదే అంశంపై మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ క్రాంతి బత్తిని గారు. నమస్తే అండి. సార్, ఇవాళ చూసుకుంటే స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఎలా చూడొచ్చు? దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు? మీ విశ్లేషణ ఏంటి? ఈ రోజు మనం చూసినట్లయితే మార్కెట్స్ వారాంతంతో ఇన్వెస్టర్స్ వారి యొక్క పొజిషన్స్ ని క్యారీ చేయదలుచుకోకుండా ప్రస్తుతం ట్రేడర్స్ గానీ ఇన్వెస్టర్స్ గానీ ప్రస్తుతం నెలకొని ఉన్నటువంటి ఈ అన్సర్టనిటీతో మరియు గ్లోబల్ మార్కెట్స్ అని ఇండియన్ మార్కెట్సే కాదు, ఈ రోజు మనం చూసినట్లయితే ఆల్ మేజర్ గ్లోబల్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్, ఎస్పెషల్లీ యూరోపియన్ మార్కెట్స్ కనుక చూస్తే బ్యాంక్స్ లో కూడా యూరోపియన్ మార్కెట్స్ లో కరెక్షన్ చూసాం. చైనా మరియు జపాన్, ఏషియన్ మార్కెట్స్ ప్రతి మార్కెట్ లో ఒక నెగిటివిటీ నెలకొని ఉండటంతో ప్రస్తుతం ఇండియన్ మార్కెట్స్ నిన్న కొంచెం నిలదొక్కోవడానికి ట్రై చేసిన ఈ రోజు మాత్రం మార్కెట్ లో ఒక అమ్మకాల ఒత్తిడి క్లియర్ కట్ గా కనపడింది. నెక్స్ట్ ఏంటంటే వీకెండ్ లో పొజిషన్స్ ని క్యారీ చేయకుండా ఫ్రైడే రోజు పొజిషన్స్ ని కంప్లీట్ గా క్లోజ్ చేయడం మనం చూస్తున్నాం. అందువల్ల ప్రధానంగా నిఫ్టీ కనుక చూసినట్లయితే ఏదైతే ఒక సెంటిమెంటల్ లెవెల్ ఉందో 23,000 లెవెల్ కూడా బ్రేక్ అవడంతో మార్కెట్స్ వీక్ నోట్ తోనే ఈ రోజు క్లోజ్ అయినాయి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి గారు.